శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమా నడుసరించి గోచరైతే ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో అత్యధికమైనటువంటి బిందువులతో అంటే షడ్బలంలో కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. అంటే స్థితిరీత్యా వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు. కుజుడు నీచత్వం పొందినా సరే తృతీయంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు, ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు, ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా ఎదిరించగలను అనేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి కుజుడు అనుకూల రీత్యా వచ్చేటప్పటికి బాతృ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీల్లో అంటే ఏదైనా రావాల్సినటువంటి ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఒక తరుణోపాయంగా కుజుడు ఉపయోగపడతాడు ఈ రాశి వారికి. కాంట్రాక్ట్ సంబంధితమైన వ్యవహారాలు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యంత అనుకూలంగా ఉన్నప్పుడు ఈ రాశి వారికి ఏదైనా ఒక విషయాల్ని చేయటానికి ధైర్యాన్ని అవుతాడు. కానీ ఈ రాశి వారికి గమనించాల్సిన ఒక విషయం కూడా ఉంది. ఏంటంటే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. తద్వారా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలోనూ వైవాహిక జీవితంలో భార్యతో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మారుతున్నటువంటి కాల ప్రమాణంగా వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హోమియోపతి, న్యాచురోపతి మరియు అల్లోపతి గురించి ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతుంది. కొత్త రకాలైనటువంటి డైట్ కంట్రోల్స్ పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకుంటారు. అంటే ఆరోగ్యంలో తెలియ విధానంలో మార్పులు ఇవన్నీ చేసుకోవాలి. మనకు కూడా వయసు పెరుగుతున్నది, దాంతోపాటు మనకు ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలని చెప్పి కొంతమంది నిర్ణయించుకోవడం జరుగుతుంది. రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాల గురించి ఆలోచన అనేది మొదలవుతుంది. రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి స్థితిలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది కొంచెం ఉద్యోగపరంగా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. లాక్ అయిపోయినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి రాబోయే రోజుల్లో కొంచెం విముక్తి పొందగలుగుతుందన్న ఒక ఆశ అనేది ఎక్కడో చిగురిస్తూ ఉంటుంది. ఇక్కడ కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు యొక్క బలం అనేది రాజకీయ కాంక్షని కూడా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు, ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నటువంటి క్రియ. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కుజుడు ఉన్నాడు. కాకపోతే రవి అత్యంత డబ్బు ఖర్చు కారకుడు. ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించాలి రాశివారు. కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక స్థితి రవి యొక్క స్థితి బాగలేదు. సో రవికి వచ్చేటప్పటికి సూర్యుడికి ప్రతి నిత్యం ఇంట్లోంచి బయట స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్య నమస్కారాలు యోగాలో కూడా ఒక పార్ట్ కాబట్టి దాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తాయి. కాంట్రాక్టర్స్కి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో పరిస్థితులు అనేవి మారతాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం దత్తాత్రేయ స్వామిని పూజించినట్టయితే సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా పొందగలుగుతారు.
విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతినిత్యం మీరు ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.